హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ప్రభాస్ అని అంటే నాకు కల్కి మూవీ అయితే అఫీషియల్గా అయితే 1000 కోట్లు అయితే దాటేసింది. మరి 1000 కోట్లు అనేది దాటేసి మన ప్రభాస్ అన్నకైతే ఒక రికార్డ్ అయితే తెచ్చిపెట్టింది. మరి ఆ రికార్డ్ ఏంటో, ఇంకొన్ని రికార్డులు అయితే మన ప్రభాస్ అన్నకైతే ఉన్నాయి. మరి ఆ రికార్డుల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ నాకు 32 మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మరి మీరు చూసిన వెంటనే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా వీడియో మొదలు పెడుతున్నాను. కల్కి మూవీ అయితే 1000 కోట్లు అనేది కలెక్ట్ చేసింది. 1000 కోట్లు కలెక్ట్ చేసి మన టాలీవుడ్కి 3,000 కోట్లుగా నిలిచింది. మన టాలీవుడ్కి 1000 కోట్లు 3 ఉంటే ఆ 1000 కోట్లలో ప్రభాస్ అన్నవి 2 ఉన్నాయి. మరి ఈ 2 ప్రభాస్ అన్న కావడంతో ప్రభాస్ అన్న రికార్డ్ అయితే పెట్టాడు. ఇంకా ప్రభాస్ అన్నకి కొన్ని అన్బ్రేకబుల్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. మరి ఆ రికార్డ్స్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడబోతున్నాం. నెంబర్ 1, ఓన్లీ తెలుగు హీరో టు హ్యావ్ 250 గ్రాసర్స్ ఇన్ ఏపీ అండ్ టీజీ. అండ్ నెంబర్ 2, ఓన్లీ యాక్టర్ టు హ్యావ్ 650 crores గ్రాసర్స్ in worldwide. And number 3, only Indian actor to have 4,000 crores grosser non-blockbuster in India. And number 4, only Indian actor to have 8 million grossers in North America. And number 5, only non-Hindi actor to have 150 crores grossers in North India. And number 6, only non-Kannada actor to have 350 crores grossers in Karnataka. And number 7, only non-Malayalam actor to have 225 crores grossers in Kerala. And number 8, only non-Tamil actor to have 340 crores grossers in Tamil Nadu. మరి ఈ రికార్డులు అయితే ఇప్పుడప్పుడే జరగవనే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రికార్డులు వేరే హీరో చెరిపోయేలోగా మన ప్రభాస్ అన్న ఇంకో రికార్డులు అయితే పెడతాడు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు ఇంకా చాలా అయితే రాబోతున్నాయి. మరి మ్యాక్సిమం ప్రభాస్ అన్న సినిమా వస్తే రికార్డులు పెట్టకుండా అయితే వెళ్ళదు. మరి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు రికార్డులు పెడతాయని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ జనరేషన్లో టాప్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే ప్రస్తుతం మన ప్రభాస్ అన్న అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ అన్న మూవీ టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అయితే వస్తాయి. మరి 1000 crores కలెక్ట్ చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి మీ ఫీలింగ్ ఎంతో కింద కామెంట్ చేయండి. సో వీడియో అయిపోయింది. సో నాకైతే 32 సబ్స్క్రైబర్లు ఉన్నారు. మరి ప్లీజ్ చూసిన వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు వీడియోలు చెయ్యాలని ఉంది, కాకపోతే మన వీడియోలు కూడా వైరల్ అవ్వట్లేదు. కాబట్టి చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. కాబట్టి మీరు చూసినట్టునే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారనుకో, యూట్యూబ్ అందరికీ మన వీడియోని అయితే చూపిస్తాడు. కాబట్టి సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.